మీకెవరి మీద డౌట్ ఉందా? లేదు సార్, నాకెవరి మీద డౌట్ లేదు సార్. మరి ఇక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎవరి కోసం వెళ్ళారు? సంజయ్ సంజయ్ కారాపా ప్లీజ్. ఎందుకు మళ్ళీ? ఏంటి సిరి? ఇప్పుడే వచ్చేస్తా. కిరా కుందిరా ఏ ఉంది మామా. బా తాత ఇది తీసుకో. జానే మన్. మేడం బాగా ఆకలిగా ఉంది, ఏమైనా పెట్టొచ్చు కదా. ఏంటి పెట్టడానికి ఏం లేదా? ఇంకొకసారి అమ్మాయి జోలికి వస్తే చంపేస్తాను నీ అబ్బా. రవి అని ఒక లోకల్ రౌడీ సార్. మా మేనేజర్ మళ్ళీ కూడా చెప్పాను సార్ కంప్లైంట్ ఫైల్ చేయమని చెప్పి. ఆ తర్వాత నా వర్క్లో నేను బిజీ అయిపోయాను. కానీ వాడే చేసి ఉండొచ్చు అనిపించింది. వాడి ఇంటికి కూడా వెళ్ళాను సార్, కానీ వాడి ఇంటికి తాళం వేసి ఉండడంతో తిరిగి వచ్చేసాను. మీకు వాడి మీద డౌట్ ఉంటే ముందు మాకొచ్చి చెప్పాలి. మీరేం డీసీపీతో కాల్ చేయిస్తారు? ఈ విషయం ముందే చెప్పుంటే ఇంత టైం వేస్ట్ అయ్యేది కాదు కదా. సిరినా చూసేసరికి నా మైండ్ పనిచేయలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదో చేయాలనిపించింది. ఆ ఫ్రస్ట్రేషన్లో వాడింటికి వెళ్ళాను. అదే ఇలా ఎమోషన్ అవుతారనే ముందు మా దగ్గర రమ్మని చెప్పేది. ఎనీవేస్ నాకు చెప్పారు కదా, నేను చూసుకుంటాను. యు మే గో సంజయ్. సంజయ్, శరత్ మీద మీకేమైనా డౌట్ ఉందా? శరత్ నా బెస్ట్ ఫ్రెండ్ సార్. వాడి వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను. లాస్ట్ 6 months నుంచి ప్రతిరోజు సిరి శరత్ గంటల కొద్దీ మాట్లాడుకున్నారు. కాల్ డేటాలో ఉంది. దాని గురించి మీకేం తెలుసా? ఓకే, దాని సంగతి నేను చూసుకుంటాను. ఎనీవేస్ యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సీ యూ. సార్, నన్ను గుర్తుపట్టారా? నేను కానిస్టేబుల్ రామస్వామిని. మీ వైఫ్ పోస్ట్ మార్టం పూర్తయిందని కాల్ చేశాను. మీ ఏరియా నుంచి సీసీటీవీ ఫుటేజ్ తెప్పిస్తున్నాం. ఏమైనా ఉంటే చెప్తాను సార్. ఓకే రామస్వామి. సార్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. డబ్బులు ఎక్కడ బే? డబ్బులేంటి సార్? బంగారం ఏం చేసావు? కరిగించావా? సార్ నిజంగా నాకేం తెలియదు సార్. ఏమీ తెలియకపోతే 2 రోజులు ఏడికి పోయినావు బే? అమ్మాయిని ఎందుకు చంపా చెప్పు. సార్ నేను చంపలేదు సార్. మేడం 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 ఎక్కడున్నారు? మేడం మేడం నేను రాముని వచ్చిన.
మేడం ఎక్కడున్నారు మేడం? మేడం ఏ టైంకి వెళ్ళావరా ఒక 5 గంటలు అయ్యి వచ్చి సార్. అసలు ఎందుకు వెళ్ళావు? అంటే మేడమే రమ్మన్నాడు సార్. అవురా డెడ్ బాడీ చూసినావు కదా, చూడంగానే మాకు ఫోన్ చేయలేదా? అంటే భయం వేసింది సార్ మేడం ఎలా చూసేసరికి. ఈయన వదలకండి. సార్ ఏంటి రామస్వామి, ఏంటి గడ్డం? మొక్కు సార్, దేనికి? కొడుకు పుడితే తీద్దామని. ఆ విషయం నీకు ముందే తెలుసా? సార్ నా పేరు శ్రీనివాస్, శకుంతలాదేవి రెండో భర్తని. శకుంతల కూతురు సిరి. వాళ్ళిద్దరు టచ్లో లేరు. సిరిని వాళ్ళ ఇంట్లో ఎవరో హత్య చేసి చంపేశారు. నాకు సిరికి ఏం సంబంధం ఉందని సభ్య సమాజంలో గౌరవంగా బతుకుతున్న నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఈ విషయం మీ డీసీపీకి తెలిస్తే ఏంటి మీ పరిస్థితి? సిరిని ఎవరో తన ఇంట్లో చంపారని మీకెలా తెలుసు? పేపర్లో వచ్చిందిగా. సిరికి 50 crores ఎస్సెట్స్ వచ్చాయని మీకెలా తెలుసు? నాకే కాదు, పేపర్ చదివే ఏ ఎవరికైనా తెలుస్తుంది. ఇంకోటి, సిరీస్ వస్తే నాకేం లాభం సార్? లాభం అని ఉంటే ఆ సంజయ్ గారికి ఉంది. మర్డర్ జరిగిన రోజు ఎక్కడున్నారు మీరు? హెల్త్ క్లబ్లో. క్లబ్ పబ్బుగా సార్, రోజు బార్లో పడి ఉంటాడు. యో ఉండవా? Sir, look at this. ఏం చూస్తున్నారు? కాల్ చేయవాడికి. పగలగొట్టండి తొందరగా. రామస్వామి, ఆ బ్యాగ్ చూడు. సార్ ఒకవేళ సిరిని వీడి చంపితే వీడిని ఎవరు చంపారు? వీడు చేసిన పనికి సిరి ఇంట్లోకి ఎంట్రీయే ఉండదు. అంటే ఎవడో తెలిసిన వాడే వీడికి ఎంట్రీ ఇప్పించాడు. ఎవరు? దుర్గా, రేపు పొద్దున కల్లా ఆ వెపన్ పైన ఉన్న ఫింగర్ ప్రింట్స్ డీటెయిల్స్ త్వరగా వచ్చేలా చూడు. Yes, sir. హర్షాన్ని పుష్ చేయి. Sure. ఓకే? అలాగే వీడి కాల్ డేటా కూడా త్వరగా వచ్చేలా చూడు. Okay, sir. మన ఎంక్వైరీ చేసిన వాళ్ళలో వీడితో ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నా నాకు ఇమీడియట్గా కావాలి. ఓకే? Okay, sure, sir. దీని వెనకాల ఎవరో మాస్టర్ మైండ్ ఉన్నారు దుర్గా. రే శరత్,
ఎక్కడికి? ఆఫీస్. ఈరోజు సండే కదా, చిన్న పని ఉంది. నీతో మాట్లాడాలి. ఇప్పుడు టైం లేదు, తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి సత్య, శరత్ని దగ్గర కానిస్టేబుల్ ఎందుకు పెట్టావు? సార్. ప్రతిదాన్ని ఎందుకు అంత పర్సనల్ గా తీసుకుంటున్నావు? నీకు జరిగింది కదా అని అందరికి అలా జరగదు కదా. అది కాదు సార్ నేను చెప్పేది. ఆల్రెడీ నీకు కేసు అప్పగిస్తే మడ్రాని పిచ్చోని చేసావు. సార్ వీఆర్ ఆల్మోస్ట్ దే సార్. ఇంకొక 2 days టైం ఇవ్వండి, అయిపోతుంది. సరే, ఏదో ఒకటి చెయ్యి. ఎస్ సార్. ఆ వెపన్ మీద ఉన్న బ్లడ్ మార్క్స్ ఇరివే సార్. ఫింగర్ ప్రింట్స్? సంజయ్. ఐ వాస్ రైట్. ఆ సంజయ్ గారిని చూసినప్పుడు అనుకున్నాను వాడి చంపుతాను. అతను ఎవరైనా ట్రాప్ చేసి ఉంటే? కమాన్ దుర్గా. రవి గారి కాల్ డేటా వచ్చిందా? ఇంకో 1 hour వస్తుంది సార్. టైం లేదు దుర్గా, నువ్వు ఆ పనిలో ఉండి నేను వెళ్ళి ఆ సంజయ్ గారిని పట్టుకో.